వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను యజ్ఞమూర్తి. విశ్వంభర మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ ఫిలిం. సో ఈరోజు అంటే ఆగస్టు 22 ఆయన పుట్టినరోజు సందర్భంగా విశ్వంభరకు సంబంధించినటువంటి పోస్టర్ ఈరోజు మేకర్స్ రిలీజ్ చేశారు. యువ క్రియేషన్స్ బ్యానర్ మీద వశిష్ఠ డైరెక్ట్ చేసినటువంటి ఈ సినిమాని వచ్చే సంవత్సరం అంటే 2025 సంక్రాంతి సందర్భంగా అంటే 10వ తేదీ జనవరి 10న ఈ సినిమాని మనం ముందుకు తీసుకొస్తున్నట్లుగా పోస్టర్ రిలీజ్ చేశారు. ఒక్కసారి ఆ పోస్టర్లోకి మనం చూస్తే సో ఈ పోస్టర్ ఏదైతే ఈరోజు రిలీజ్ చేశారో సోషల్ మీడియాలో అద్భుతమైనటువంటి రెస్పాన్స్ ఈ పోస్టర్కి వచ్చింది. సో చాలా గొప్పగా ఉంది ఈ పోస్టర్ అంటూ సో అభిమానులు కానివ్వండి, అలాగే సెలబ్రిటీలు కానివ్వండి, ఇండస్ట్రీ వర్గాల వాళ్ళ కానివ్వండి, చాలామంది సో దీని గురించి చాలా గొప్పగా ఉంది అంటూ ప్రశంసిస్తున్నారు. సో వశిష్ఠ డైరెక్ట్ చేసినటువంటి అంటే గతంలో తను ఏ సినిమా అయితే డైరెక్ట్ చేసి చిరంజీవిని ఆకట్టుకున్నాడో ఆ బింబిసారా అనే సినిమా, సో దాన్ని అది ఒక సోషియో ఫాంటసీ సినిమాగా మన ముందు ఆవిష్కరించి అద్భుతమైనటువంటి విజయాన్ని అతను సాధించాడు. సో అతడు ఆ సినిమాని రూపొందించినటువంటి విధానం, అలాగే దాని స్క్రీన్ ప్లే బాగా నచ్చినటువంటి చిరంజీవి తనని రెండో సినిమాలోనే తను డైరెక్ట్ చేసే అవకాశాన్ని అతనికి కల్పించారు. సో అందుకు తగ్గట్లుగానే ఆయన నమ్మకాన్ని నిలబెట్టే రీతిలోనే ఆ సినిమాని వశిష్ఠ రూపొందిస్తున్నాడంటూ మనకి సో అంతర్గత వర్గాల నుంచి సమాచారం అందుతూ ఉంది. సో ఇప్పుడు దాని టైటిల్ చూసుకుంటే విశ్వంభర అనే టైటిల్లోనే ఎప్పుడైతే ఆ టైటిల్ బయటకు వచ్చిందో అప్పుడే ఆ టైటిల్ గురించి కూడా చాలా మెచ్చుకుంటూ చాలా బాగుంది అంటూ సో చిరంజీవిని ఒక కొత్తగా ఎలా అయితే జనం చూడాలనుకుంటారో, ఎలా అయితే ఆయన అభిమానులు చూడాలనుకుంటారో, ఎలా అయితే మాస్ ఆడియన్స్ ఆయన చూడాలనుకుంటారో అలాంటి ఒక రోల్లో ఈయన చూపించబోతున్నారు అనే నమ్మకాన్ని ఆ రోజే చాలామంది వ్యక్తం చేశారు. సో అందుకు తగ్గట్లుగానే ఇప్పుడు ఆయన త్రిశూలాన్ని సో ఇక్కడ చూస్తే ఒక కొండ చర్య మీద ఆయన నిలబడి సో దాన్ని పట్టుకొని ఉన్న విధానం, అలాగే అది మెరుస్తున్నటువంటి విధానం, ఇక్కడ ఒక క్యాప్షన్ కూడా పెట్టారు, వెన్ మిస్ కొలైడ్ లెజెండ్స్ రైజ్ అని చెప్పేసి. సో రెండు కల్పితాలు, రెండు భ్రమలను కూడా, ఇక్కడ మిత్ అంటే మన అందరికీ తెలుసు, లేని దాన్ని ఉన్నట్టుగా భ్రమించడం, ఇట్లాంటివన్నీ కూడా కల్పితాలు, వీటిని మిస్ అంటాం. సో అలాంటి అంటే ఏవైతే మనం పురాణాలుగా తీసివేస్తామో, ఏవైతే పుక్కిడి పురాణాలు అంటామో అలాంటి వాటికి సంబంధించి కూడా మిస్ అనేది మనకి వాడుకలో ఉన్నటువంటి పదం. సో అలాంటివి ఢీ అంటే కొలైడ్ అంటే మనకు అందరూ తెలుసు, ఢీ కొన్నప్పుడు లెజెండ్స్ రైజ్. సో ఇక్కడ లెజెండ్స్ అనే మాటని చూసుకుంటే మామూలుగా అయితే లెజెండ్ అనేది ఇతిహాసం అనే అర్థంలో వాడుతూ ఉంటాం, కానీ ఇక్కడ లెజెండ్ అంటే మనకి వ్యక్తుల గురించి మాట్లాడేటప్పుడు చాలా గొప్పవాడు. సో మనకి తెలుగులో కొన్ని పదాలు ఉన్నాయి, అతిరథ మహారథులు అంటాం. సో అలాంటి లెజెండ్ అనే పదాన్ని అలాంటి వాళ్ళకి అంటే చాలా గొప్ప వాళ్ళని మించినటువంటి గొప్పవాడు, సో అలాంటి వాళ్ళకి మనకి లెజెండ్ అనే ఒక పదాన్ని వాడుతూ ఉండటం మనం చూస్తున్నాము. సో అప్పుడు లెజెండ్స్ వస్తారు, రైజ్ అవుతారు అని చెప్పేసి ఇక్కడ ఆ క్యాప్షన్ బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. సో ఏం జరిగింది, సో ఒక ఏదన్నా ఉత్పాతాలు జరిగినప్పుడు సో వాటి రక్షకులుగా, ఇక్కడ లెజెండ్ అంటే మనం రక్షకుడు అని కూడా అనుకోవచ్చు. సో విశ్వంభర అంటే ఇక్కడ ఒక రక్షకుడుగా తను ఒక ఉద్భవిస్తాడు చిరంజీవి అని చెప్పేసి మనం అనుకోవచ్చు. సో ఆ టైటిల్ కానివ్వండి, ఇప్పుడు వచ్చినటువంటి పోస్టర్ కానీ చూస్తే సినిమా మీద అంచనాలు ఎన్ని అంచనాలు పెట్టుకున్నా మీ ఊహలకి అంతకు మించే ఉంటుందని చెప్పేసి వశిష్ఠ లేటెస్ట్గా కూడా ఒక వ్యాఖ్యలు చేసినది బయటకు వచ్చింది, వీడియోలు బయటకు వచ్చాయి. సో దాన్ని బట్టి ఈ సినిమా మీద మనం ఎన్నైనా అంచనాలు పెట్టుకోవచ్చు అని చెప్పేసి అర్థమవుతుంది. సో ఎన్ని పెట్టుకున్న అంచనాలకి ధీటుగానే అంచనాలకు మించి సినిమా ఉండబోతోంది అని చెప్పి
మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఈ సినిమాకి ముందు చిరంజీవి చేసినటువంటి సినిమా ఏదైతే ఉందో భోళా శంకర్, అది బాక్స్ ఆఫీస్ దగ్గర డిజాస్టర్ అయిన విషయం మనందరికీ తెలిసిందే. మెహర్ రమేష్ డైరెక్ట్ చేసినట్టు ఆ సినిమా సో ఖచ్చితంగా ఆల్రెడీ వేరే భాషలో ప్రూవ్డ్ సబ్జెక్ట్ కాబట్టి తమిళ్లో, సో తెలుగులో కూడా అది హిట్ అవుతుందనే ఉద్దేశంతో ఆయన ఆ సినిమా చేయటం, కానీ తెలుగు ఆడియన్స్కి ఆ సినిమా నచ్చకపోవటం, సో దాంతో బాక్స్ ఆఫీస్ దగ్గర ఆయన ఒక డిజాస్టర్ని చవిచూడటం ఆయన్నే కాదు ఆయన అభిమానులు కూడా తీవ్రంగా బాధించినటువంటి విషయం. దానికి ముందే ఆయన వాల్తేరు వీరయ్య అనే ఒక బ్లాక్ బస్టర్ని ఆయన చూశారు 2023లో. సో అట్లా అంటే ఒక హిట్, ఒక బ్లాక్ బస్టర్, ఒక డిజాస్టర్ తర్వాత ఆయన ఇప్పుడు విశ్వంభర మూవీతో మన ముందుకు రాబోతున్నారు. సో సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన తర్వాత సో ఆయన ఏ ఖైదీ నెంబర్ 150తో మన ముందుకు వచ్చి మనందరినీ ఆనందింపజేశారో, ఆ తర్వాత ఆయన కెరీర్ చూసుకుంటే ఒక సినిమా ఆడటం, ఒక సినిమా ఆడకపోవటం అదే అనేది కనిపిస్తూ ఉంది. సో రెండో సినిమా ఆయన కంబ్యాక్ తర్వాత వచ్చినటువంటి సైరా నరసింహారెడ్డి మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చింది ఆ సినిమాకి కమర్షియల్గా, బట్ ఒక మంచి పాత్ర చేశారు అనే పేరైతే ఆ సినిమా సంపాదించుకుంది. ఆ తర్వాత వచ్చినటువంటి ఆచార్య మరొక బాగా ఒక బిగ్గెస్ట్ డిజాస్టర్స్లో ఒకటిగా నిలిచి ఆయనకి చాలా చెడ్డ పేరు కూడా తీసుకొచ్చిందని చెప్పాలి. ఎందుకంటే ఆ సినిమాలో తండ్రి కొడుకులు అంటే చిరంజీవి గారితో పాటు ఆయన కుమారుడు రామ్ చరణ్ కూడా కలిసి నటించారు. కొరటాల శివ డైరెక్ట్ చేసినటువంటి ఆ సినిమా ఒక మెజరబుల్ డిజాస్టర్గా ఒక మచ్చ ఆయన కెరీర్కి తీసుకొచ్చింది. బట్ మళ్ళీ దాని తర్వాత మళ్ళీ ఇంకొక విజయాన్ని ఆయన తన ఖాతాలో వేసుకున్నారు. ఆ తర్వాత మళ్ళీ ఆయన ఒక గాడ్ ఫాదర్ చేశారు. ఆ సినిమా మలయాళంలో హిట్ అయినటువంటి లూసిఫర్కి రీమేక్గా వచ్చి అది కూడా ఒక అంటే యావరేజ్గానే నిలిచిన ఆ సందర్భంలో సో ఆ తర్వాత వచ్చినటువంటి వాల్తేరు వీరయ్య ఆయనకి మళ్ళీ ఒక హిట్ని అందించింది. సో ఇప్పుడు భోళా శంకర్ తర్వాత వస్తున్నటువంటి ఈ సినిమా విశ్వంభర ఖచ్చితంగా ఆయనకి మళ్ళీ ఒక పెద్ద విజయాన్ని, అది కూడా బహుశా ఆయన కంబ్యాక్ తర్వాత సో ఇది హయ్యెస్ట్ గ్రాసర్ అయ్యే అవకాశాలు ఉన్నాయి అని చెప్పేసి చాలామంది ఆశిస్తూ ఉన్నారు. సో ఏదైతే ప్రేక్షకులు కానివ్వండి, ఆయన అభిమానులు కానివ్వండి, సో వాళ్ళందరూ పెట్టుకున్న నమ్మకానికి తగ్గట్టే ఈ సినిమా కోసం ఆయన చిరంజీవి గారు లుక్ పరంగా చూసుకున్నా కానీ, సో అట్లాగే ఆ పాత్ర కోసం ఆయన పడుతున్నటువంటి శ్రమ కానీ చూస్తూ ఉంటే ఖచ్చితంగా ఈ సినిమా మీద ఆయన కూడా చాలా ఎక్కువ ఆశలే పెట్టుకున్నారని చెప్పేసి మనకు అర్థమవుతూ ఉంది. సో ఇక్కడ చూసుకుంటే ఈ సినిమాకి సో ఆస్కార్ విజేత అయినటువంటి ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. సో ఇది ఈ సినిమా సంబంధించినటువంటి ఇంకొక ప్లస్ పాయింట్గా కూడా చెప్పుకోవచ్చు. అలాగే గతంలో చిరంజీవి గారిని తెర మీద ఎంతో అందంగా చూపిస్తూ వస్తున్నటువంటి ప్రముఖ సినిమాటోగ్రాఫర్ చోటా కే నాయుడు ఈ సినిమాకు కూడా సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. సో టెక్నికల్గా కూడా చాలా మంచి సౌండింగ్ తోటి, అలాగే ఏఎస్ ప్రకాష్ ఈ సినిమాకి ఆర్ట్ డైరెక్టర్. సో ఇట్లా పేరు పొందిన వాళ్ళందరూ కూడా కలిసి పనిచేస్తున్నటువంటి, అలాగే ఎడిటర్ చూసుకుంటే కోటగిరి వెంకటేశ్వరరావు గారు ఈరోజు తెలుగు సినిమా ఇండస్ట్రీలోనే మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్ ఎడిటర్ ఆయన. సో కొన్ని వందల సినిమాలకి ఎడిటింగ్ చేసి ఒక అగ్ర ఎడిటర్గా ఆయన పేరు సంపాదించుకున్నారు. సో ఇలాంటి గొప్ప టెక్నీషియన్ల కలయికలో వశిష్ఠ రూపొందిస్తున్నటువంటి ఒక కొత్త అంటే ఒకే సినిమా తీసినటువంటి దర్శకుడు తీస్తున్నటువంటి ఈ సినిమా సో చిరంజీవి గారిని ఎలా చూపిస్తే నేటి జనరేషన్ బాగా మెచ్చుకుంటుంది, ఈ తరం చిరంజీవి గారి నుంచి ఏం కోరుకుంటున్నారు. సో ఒకప్పుడు చిరంజీవి గారంటే థియేటర్లన్నీ ఎలా కళకళలాడుతూ ఉండేవో, ఎలా ఒక సంబరానికి నెలవులుగా కనిపించేవో, ఒక పండగ వాతావరణం థియేటర్ దగ్గర కనిపిస్తుందో, సో మళ్ళీ అలాంటి చిరంజీవిని సో ఈ సినిమాతో మళ్ళీ మనం చూడబోతున్నామని చెప్పేసి వశిష్ఠ గట్టి నమ్మకంతో చెప్తా ఉన్నారు. సో చూడాలి, వచ్చే జనవరి అంటే 10వ తేదీ సంక్రాంతి 2025 సందర్భంగా వస్తున్నటువంటి విశ్వంభర ఖచ్చితంగా విశ్వ విజేతగా సో బాక్స్ ఆఫీస్ని